ఇంగ్లీష్ విద్యార్థులకు గొప్ప అవకాశం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత. క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు. డిజిటల్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. సో యూనిట్ 1లో మనకు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో 4th చాప్టర్, మనకు సిలబస్లో ఇచ్చినటువంటి 4th చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్ లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. లెజిస్లేషన్ అంటే ఇక్కడ చట్టం అంటే ప్రతి ఫీల్డ్కి ప్రతి కాంపోనెంట్కి ఒక లా, ఒక చట్టం అనేది ఉంటుంది. దాన్ని మనం లెజిస్లేషన్ అంటాం. ఇక్కడ లైబ్రరీ సిస్టమ్ కూడా, ఇండియాలో పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ కూడా లెజిస్లేషన్ అనేది మనకు 1945లో ఫస్ట్ టైం లెజిస్లేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఈ లెజిస్లేషన్ అనే టాపిక్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ ఎవ్రీ ఎగ్జామ్లో కంపల్సరీ వస్తాయి. ఈ 1 to 2 క్వశ్చన్స్ 2కి 2, 3 వచ్చినా 2 వచ్చినా దాన్ని కరెక్ట్గా చేయాలంటే మనకు లెజిస్లేషన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్. దీంట్లో లెజిస్లేషన్ అంటే ఏ స్టేట్మెంట్ ఆఫ్ లా or a systematic provision. Legislation nothing but a statement of law, a systematic provision and a guidelines and rules to govern particular field. ఏదైనా ఒక ఫీల్డ్ని రూల్ చేయడానికి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ని మనం లెజిస్లేషన్ అంటాం. లెజిస్లేషన్ అంటే యాక్ట్. లెజిస్లేషన్ నథింగ్ బట్ చట్టం. లెజిస్లేషన్ అనేది మనకు యాక్ట్. ఇట్లా ప్రతి ఫీల్డ్కి ఏదైతే అయితే లెజిస్లేషన్ ఉంటుందో, చట్టం అనేది ఆమోదించబడితేనే అది పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లైబ్రరీ సిస్టమ్, పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ అనేది మనకు ఇండియాలో మనకి 1910 నుంచి లైబ్రరీ మూవ్మెంట్లో మొదలు పెడితే డిఫరెంట్ పబ్లిక్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ అవుకుంటూ వచ్చినాయి. సో ఈ లైబ్రరీస్ అన్నీ పర్ఫెక్ట్గా నడవాలంటే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో యాక్ట్ అనేది ఉండాలి. ఈ యాక్ట్ అనేది అమల్లోకి రావాలంటే కన్సర్న్ పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ యాక్ట్స్ అనేవి మనకు లా రూపంలో అంటే బిల్ రూపంలో ఆమోదించబడి చట్టాలుగా రూపొందుతాయి. సో ఈ ప్రాసెస్లో భాగంగా పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, ఇండియాలో పబ్లిక్ లైబ్రరీస్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఇండియాలో లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ ప్యూర్లీ అప్లికేబుల్ ఫర్ పబ్లిక్ లైబ్రరీస్, ఓన్లీ అప్లికేబుల్ ఫర్ పబ్లిక్ లైబ్రరీస్. అకాడమిక్ లైబ్రరీస్కి అండ్ స్పెషల్ లైబ్రరీస్కి, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ లైబ్రరీస్కి లెజిస్లేషన్ అనేది వర్తించదు. ఓన్లీ ఫర్ పబ్లిక్ లైబ్రరీస్ లెజిస్లేషన్ అనేది వర్తిస్తుంది. ఈ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం వరల్డ్లోనే ఒక పబ్లిక్ లైబ్రరీ అనేది ఒక చట్ట ప్రకారం ఏర్పాటు కావాలి, ఒక స్టేట్మెంట్ ఆఫ్ లా ప్రకారం, ఒక యాక్ట్ ప్రకారం పబ్లిక్ లైబ్రరీ అనేది డెవలప్ కావాలని ఫస్ట్ మనకు బ్రిటన్ వాళ్ళు ఈ లైబ్రరీ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ని మనకు 1850లో, ఇది ఫస్ట్ టైం వరల్డ్లోనే ఫస్ట్ టైం 1850లో బ్రిటన్లో మనకు ఈ లైబ్రరీ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది. తర్వాత ఎడ్వర్డ్ ఎవాట్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఈజ్ ఎ ఫర్మ్ బిలీవర్ టు స్టార్ట్ ఏ పబ్లిక్ లైబ్రరీ బై పబ్లిక్ ఫండ్స్ అండర్ క్లియర్ మాండేట్ ఆఫ్ లా. అంటే ఈ ఎడ్వర్డ్ ఎవాట్ యూకేకి సంబంధించిన ఈ పర్సన్ 1852లో ఎస్టాబ్లిష్డ్ ఏ పబ్లిక్ లైబ్రరీ అండర్ క్లియర్ మాండేట్ ఆఫ్ లా. సో ఈ లా అనేది మనకు ఈ లైబ్రరీ యాక్ట్గా, ఈ లైబ్రరీ లెజిస్లేషన్గా మారింది. సో ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి 1852లో ఏదైతే ఈ ఎడ్వర్డ్ ఎవార్డ్ ఒక పబ్లిక్ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేస్తాడో యూకే, అప్పటి నుంచి మనకు లైబ్రరీ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ వరల్డ్లో స్టార్ట్ అవుతుంది. ఈ లైబ్రరీ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ ప్యూర్లీ అప్లికేబుల్ ఫర్ పబ్లిక్ లైబ్రరీస్
నెక్స్ట్ ఈ లైబ్రరీ లెజిస్లేషన్లో భాగంగా అంటే లైబ్రరీ లెజిస్లేషన్ కాన్సెప్ట్ రాకముందే యునెస్కో దీనికంటే ముందే యునెస్కో అబ్జర్వ్ చేసింది పబ్లిక్ లైబ్రరీస్ యొక్క డెవలప్మెంట్కి కంపల్సరీ ఒక ఈ క్లియర్ మాండేట్ ఆఫ్ లా భాగంగా అంటే ఒక పబ్లిక్ లైబ్రరీస్ అనేవి ఒక చట్టానికి లోబడి నిర్మించబడాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది మనకు లైబ్రరీ మేనిఫెస్టో. యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో ఒకటి 1949లో వచ్చింది. 1949లో యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో, యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో, యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టోలో మనకు ఈ 1850లో వచ్చిన ఈ 1852 స్టార్ట్ అయిన ఈ లైబ్రరీ లెజిస్లేషన్ 1852లో మనకు పబ్లిక్ లైబ్రరీగా క్లియర్ మాండేట్ ఆఫ్ లా ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడుతుంది ఎడ్వర్డ్ చేత యూకేలో. నెక్స్ట్ దీన్ని అబ్జర్వ్ చేసిన యునెస్కో టోటల్ వరల్డ్ లెవెల్లో ఈ లైబ్రరీ పబ్లిక్ లైబ్రరీస్ డెవలప్ చేయడానికి ఒక పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో తీసుకొచ్చింది. మేనిఫెస్టోలో ఏం చెప్పింది? ఎవ్రీ పబ్లిక్ లైబ్రరీ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండర్ క్లియర్ మాండేట్ ఆఫ్ లా. అంటే ప్రతి లైబ్రరీ కూడా ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తారో ఒక చట్టాన్ని లోబడి ఏర్పాటు కావాలి, దానికి కొన్ని స్ట్రక్చర్స్ గైడ్లైన్స్ అనేవి కంపల్సరీగా రూపొందించాలని మనకు యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో చెప్పింది. ఈ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ని మనం లైబ్రరీ యాక్ట్ అంటాం. లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా నథింగ్ బట్ లైబ్రరీ యాక్ట్స్ ఇన్ ఇండియా అంటే గ్రంథాలయ చట్టాలు. ఈ గ్రంథాలయ చట్టాలు మనకి 19 స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మనకి ఈ లైబ్రరీ లెజిస్లేషన్ అనేది ఇంపార్టెంట్ చాప్టర్ అనుకుంటే దీని యొక్క పర్పస్ ఏంటి? లైబ్రరీ లెజిస్లేషన్ యొక్క పర్పస్ చూసుకున్నట్లయితే వితౌట్ లెజిస్లేషన్ లైబ్రరీ సిస్టమ్ అనేది సిస్టమేటిక్గా డెవలప్ కాదు, దాని ఫంక్షన్స్ కరెక్ట్గా ఉండవు, దానికి వచ్చే బడ్జెట్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ కావచ్చు, నెక్స్ట్ దానికి ఉండే గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ కావు. దేనికైనా ఒక సిస్టమేటిక్ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి, అది ఒక లెజిస్లేషన్ రూపంలో ఉంటే పబ్లిక్ లైబ్రరీస్కి బెనిఫిట్ అవుతాయి. దీని యొక్క మెయిన్ పర్పస్ టు డెవలప్ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ టు డెవలప్ public library system in a country, to assist the public libraries by providing act చట్టాన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ పబ్లిక్ లైబ్రరీస్కి ఒక గ్రంథాలయ చట్టాన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ అనేది ఇండియాలో డెవలప్ అవుతుందని చెప్పి ఈ లైబ్రరీ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ మనకు ఇండియాలో స్టార్ట్ అయింది. ఓకే, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ మనం చూసుకున్నట్టే టు డెవలప్ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ ఇన్ ఎ కంట్రీ అండ్ టు అసిస్ట్ ద పబ్లిక్ లైబ్రరీ బై ప్రొవైడింగ్ డిఫరెంట్ యాక్ట్స్. నెక్స్ట్ ఈ లెజిస్లేషన్ అనే కాన్సెప్ట్ మనకు ఇండియాలో డిఫరెంట్ అంటే ఎఫర్ట్స్ వల్ల, అంటే కొందరు ఎస్ఆర్ రంగనాథన్ కావచ్చు, నెక్స్ట్ వెలగా వెంకటప్పయ్య కావచ్చు ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇంకా డిఫరెంట్ ఇంపార్టెంట్ ఎమినెంట్ పీపుల్ ఎవరైతే ఈ లైబ్రరీస్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నారో, లైబ్రరీస్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కొందరు ఇండియా లెవెల్లో ఈ గ్రంథాలయ చట్టం ఈ లెజిస్లేషన్ అనేది ఇండియాలో అమలు కావడానికి పబ్లిక్ లైబ్రరీ సిస్టంలో డిఫరెంట్ గవర్నమెంట్స్ టైంలో వాళ్ళ పీరియడ్స్లలో చాలా ఫైట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం దీని యొక్క ఎఫర్ట్స్ చూసుకున్నట్లయితే ఎఫర్ట్స్ మేడ్ ఫర్ ఇంప్లిమెంట్ లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. ఈ ఎఫర్ట్ చూసుకున్నట్లయితే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ prepared a draft bill in 1930 in the Parliament of India. ఫస్ట్ టైం ఈ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఈ అప్పటికే 1928లో రిటర్న్ ఈ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ కేమ్ బ్యాక్ టు ఇండియా ఇన్ 1928. ఆఫ్టర్ 1928 he observed that library legislation should be implemented in India to develop the public library system all over the country. So what he thought, he wanted to put a draft bill in the parliament to enact the లైబ్రరీ లెజిస్లేషన్. అంటే ఒక బిల్ అనేది ప్రవేశపెడితే పార్లమెంట్లో ఇండియా లెవెల్లో లైబ్రరీ యాక్ట్ అనేది వస్తుందనే ఉద్దేశం కొద్ది 1930లో ఈ డ్రాఫ్ట్ బిల్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తాడు, దాన్ని సబ్మిట్ చేస్తారు పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి. సో అక్కడ ఆమోదం పొందదు. నెక్స్ట్ 1931లో అగైన్ ఈ ప్రిపేర్డ్ ఇన్ 1931 ఈ ప్రిపేర్డ్ one more draft bill in Madras Assembly. One more draft bill in Madras Assembly with cooperation of Velaga Venkatapaya.
వెలుగా వెంకటప్పయ్య అప్పటికి మన మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో ఇక్కడ ఈ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ వెలుగా వెంకటప్పయ్య 1931లో వన్ మోర్ డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేసి మద్రాస్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అప్పటికి కూడా ఆ బిల్లు ఆమోదం పొందదు. ఈ ఫైనల్గా 1931 నుంచి 1945 వరకు 1931 నుంచి 1945 వరకు డిఫరెంట్ స్టేట్స్లలో వాళ్ళ అసెంబ్లీలో కన్సర్న్ అసెంబ్లీలో ఈ డ్రాఫ్ట్ బిల్స్ అన్ని ప్రవేశపెట్టుకుంటూ వస్తారు. డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ ఆ కన్సర్న్ స్టేట్ సంబంధించిన లైబ్రరీ లీడర్స్ కావచ్చు, లైబ్రరీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ ఎస్ఆర్ రంగనాథన్ యొక్క కోఆపరేషన్తోని డిఫరెంట్ డ్రాఫ్ట్ బిల్స్ అన్ని తయారు చేసుకుంటూ వస్తారు. ఎక్కడ ఆమోదం పొందదో ఫస్ట్ టైం 1945లో ఒక స్టేట్లో, అప్పుడున్న కొల్హాపూర్ అనే స్టేట్, అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ కొల్హాపూర్ స్టేట్, ఇప్పుడు ఇది ప్రజెంట్ మహారాష్ట్ర స్టేట్లో విలీనం అయిపోయింది. ఈ మహారాష్ట్ర స్టేట్లో ఇది మెర్జ్ అయిపోయింది. ఈ 1945లో కొల్హాపూర్ అనే స్టేట్లో మహారాష్ట్ర స్టేట్ ఫస్ట్ టైం లైబ్రరీ యాక్ట్ అనేది ఆమోదించబడింది. అంటే ఒక చట్టంగా మారింది. ఇదే డ్రాఫ్ట్ బిల్ ఇట్లా డిఫరెంట్ స్టేట్లలో పెట్టిన ఈ డ్రాఫ్ట్ బిల్లు ఫస్ట్ టైం 1945లో ఈ కొల్హాపూర్ అనే స్టేట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ అయింది. అంటే బిల్లు పాస్ అయి చట్టంగా రూపొందించింది, అంటే యాక్ట్గా రూపొందింది. దాన్ని ఏమంటామంటే కొల్హాపూర్ స్టేట్ లైబ్రరీ యాక్ట్. కొల్హాపూర్ స్టేట్ లైబ్రరీ యాక్ట్ 1945. సో ఈ 1945లో మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ లైబ్రరీ యాక్ట్ అనేది పాస్ అయింది బై ఎస్ఆర్ రంగనాథన్ డ్రాఫ్ట్ బిల్. ఈ ఫస్ట్ టైం పాస్ అయింది మనకు 1945లో. బట్ ఎస్ఆర్ రంగనాథన్ బిలాంగ్స్ టు తమిళనాడు, మద్రాస్ స్టేట్ అయినా కూడా మద్రాస్ స్టేట్లో కాకుండా నెక్స్ట్ వేరే స్టేట్లలో కాకుండా ఫస్ట్ టైం మన కొల్హాపూర్ స్టేట్లో మాత్రమే లైబ్రరీ యాక్ట్ అనేది పాస్ కావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ కొల్హాపూర్ యాక్ట్ 1945 అనే కొల్హాపూర్ యాక్ట్ మహారాష్ట్ర అంటే 1956లో భాగంగా 1956 ఇయర్లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్లో భాగంగా ఈ యాక్ట్ 1905 యాక్ట్ మెర్జ్డ్ ఇన్ ఎంహెచ్ లైబ్రరీ యాక్ట్. మహారాష్ట్ర లైబ్రరీ యాక్ట్ 1967లో ఇది మెర్జ్ అయింది. అంటే 1945 యాక్ట్ ఇది మెర్జ్డ్ ఇన్ 1967 మహారాష్ట్ర లైబ్రరీ యాక్ట్. నెక్స్ట్ మనకు 1945 తర్వాత 1948లో మద్రాస్ స్టేట్ లైబ్రరీ యాక్ట్, మద్రాస్ స్టేట్ లైబ్రరీ యాక్ట్. తర్వాత 1955 థర్డ్ లైబ్రరీ యాక్ట్. ఫస్ట్ లైబ్రరీ యాక్ట్, సెకండ్ లైబ్రరీ యాక్ట్, థర్డ్ లైబ్రరీ యాక్ట్. ఇది హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ యాక్ట్. హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ యాక్ట్ అండర్ నిజాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ యాక్ట్ నిజాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకు 1955లో ఈ స్టేట్ లైబ్రరీ యాక్ట్ అనేది మనకు పాస్ అయింది విత్ కోఆపరేషన్ ఆఫ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ అండ్ కొమ్మరాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాప్ రెడ్డి, అయ్యంకి వెంకటరమణయ్య. అండ్ మద్రాస్ స్టేట్ లైబ్రరీ యాక్ట్ కూడా మనకు డిఫరెంట్ తెలుగు అండ్ తమిళ్ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అండ్ లైబ్రరీ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లీడర్స్, యాక్టివ్ మూమెంట్ ఫైటర్స్ వీళ్ళందరూ కలిసి 1945, 1948, 1955 ఈ 3 స్టేట్స్ యొక్క యాక్ట్స్ రావడం జరిగింది. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని మనం అఫీషియల్గా ఫస్ట్ లైబ్రరీ యాక్ట్ ఎనాక్టెడ్ పాస్డ్ ఇన్ ఇండియా. విచ్ స్టేట్ పాస్డ్ ఫస్ట్ లైబ్రరీ యాక్ట్ ఇన్ ఇండియా అంటే ఆన్సర్ 1948 మద్రాస్ స్టేట్ లైబ్రరీ యాక్ట్. అదే మనకి విచ్ స్టేట్ పాస్డ్ లైబ్రరీ యాక్ట్ ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే కొల్హాపూర్. అంటే క్వశ్చన్లో మనం చూడాల్సింది ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ గాట్ స్టేట్ లైబ్రరీ యాక్ట్ ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే 1945. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గాట్ లైబ్రరీ యాక్ట్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ ఇండియా అంటే 1948 మద్రాస్ స్టేట్ లైబ్రరీ యాక్ట్. నెక్స్ట్ ఈ 1955 హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ యాక్ట్ కూడా మెర్జ్డ్ ఇన్ 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్లో భాగంగా మెర్జ్డ్ ఇన్. ఎలా మెర్జ్డ్ అయిందంటే ఏపీ స్టేట్ లైబ్రరీ యాక్ట్ 1960. మనకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది 1956లో, బట్ లైబ్రరీ యాక్ట్ పాస్ అయింది 1960లో బై హెల్ప్ ఆఫ్ ఎస్ఆర్ రంగనాథన్. ఈ 1960లో పాస్ అయిన ఏపీ స్టేట్ లైబ్రరీ యాక్ట్ అప్పటికే ఉన్న హైదరాబాద్ లైబ్రరీ యాక్ట్ 1955 దీంట్లో మెర్జ్ అయ్యి అప్పుడు ఏపీ స్టేట్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ అయింది. అంటే ఈ యాక్ట్ కూడా మనకు డిజపియర్ అయింది. కొల్హాపూర్ లైబ్రరీ యాక్ట్ కూడా డిజపియర్ అయ్యి
1956లో భాగంగా 1967లో పాస్ అయిన మహారాష్ట్ర లైబ్రరీ యాక్ట్ లో మెర్జ్ అయింది. ఇవి మనకు 3 ఫస్ట్ యాక్ట్స్ పాస్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మనకు డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అవి టోటల్ 19 స్టేట్స్ యాక్ట్స్ ఉన్నాయి.